బైరాగిపేట దగ్గర మనం చూసుకున్నట్టయితే నిన్న భారీ సంఖ్యలో అక్కడికి జనాలు రావడము, 6 చనిపోయారు. ఇప్పటివరకు తెలిసిన దాని ప్రకారంగా చూసుకుంటే 48 మంది లేకపోతే 50 మంది, ఒక రౌండ్ ఫిగర్ 50 మంది అని కూడా బయటకు వస్తుంది. 50 మంది గాయాలైనాయి. అసలు ఇక్కడ ఎవరి వైఫల్యం ఉంది, ఎవరి తప్పు ఉంది? అయితే దీని గురించి ఎవరి తప్పు ఉందని ఒక కీలకమైన నివేదిక మాత్రం బయటకు వచ్చినట్టు తెలుస్తుంది. అయితే ఇక్కడ మనం నార్మల్గా అనుకునే దానికైనా ఎవ్రీ ఇయర్ కూడా ఈ విధంగా జరుగుతూ ఉంటాయి. అంటే తొక్కిసలాట ఇంతకుముందు కూడా జరిగింది, కాకపోతే ప్రాణ నష్టం మాత్రం ఎప్పుడు కూడా జరగలేదు. సో ఇప్పుడు ఏకంగా 6 మంది చనిపోయారు, ఇంకా 40-50 మందికి గాయాలైపోయి అసలు ఇంత దుస్థితి ఎందుకు వచ్చింది? ముఖ్యంగా అధికారుల వైఫల్యమే ఇది. పోలీసు యంత్రాంగం ఫెయిల్ అయింది, అదేవిధంగా అధికారులు ఫెయిల్ అయ్యారు. ఇక్కడ టీటీడీ చైర్మన్ ఏం చేస్తున్నాడని చాలా మంది అయితే ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా ప్రతిపక్షాలకు మాత్రం ఒక మంచి పాయింట్ దొరికిందని చెప్పుకోవచ్చు. ఇదే సమయంలో ఇదే టీటీడీకి సంబంధించి లడ్డులో కల్తీ వ్యవహారం అని గత ప్రభుత్వ హయాంని మనం రీసెంట్గా ఎంత ఘోరమైన ప్రపంచవ్యాప్తంగా చాలా చర్చనీయాంశంగా మారిపోయింది. సో ఇప్పుడు ఇది కూడా అంత మేరకు తీసుకుపోయే అవకాశం కూడా కనిపిస్తుంది. అంటే గత ప్రభుత్వ హయాంలో ఆ విధంగా జరిగిందని మీరు అన్నారు కదా, మరి ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే ఇంత భారీగా ప్రాణ నష్టం జరిగింది, మీరేం చేస్తున్నారు అనే విధంగా ఇప్పుడు వాళ్ళకి ఒక పాయింట్ అయితే దొరికింది. అయితే ఇక్కడ మనం చూసుకుంటే అంటే వాళ్ళు ప్లానింగ్ చేసుకున్న ప్రకారం ఈరోజు తెల్లవారుజాము నుంచి ఇక్కడ టోకెన్లు అనేవి జారీ చేయాలి. కాకపోతే ఈ వచ్చిన భారీ సంఖ్యలో వచ్చిన భక్తులను దృష్టిలో పెట్టుకొని నిన్న నైట్ నుంచే జారీ చేస్తున్నారు. అయితే ఇంతమంది భారీగా రావడం వల్ల అక్కడ దాదాపుగా చుట్టుప్రక్కల ప్రాంతాల్లో 90 కౌంటర్లు అయితే ఏర్పాటు చేశారంట. సో బైరాగిపేట దగ్గర ఉన్నటువంటి ఆ కౌంటర్ దగ్గర ఈ తొక్కిసలాట జరిగింది. అయితే ఇంతమంది రావడం వల్ల పక్కనే ఉన్నటువంటి పద్మావతి పార్క్లోకి ప్రజలందరినీ కూడా పంపించడం జరిగింది. సో ఇక్కడ మనకి ఏకాదశి అంటే ఖచ్చితంగా అందరూ కూడా ఉపవాసం ఉంటూ ఉంటారు, లేకపోతే చాలా దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చి ఉంటారు, అలసిపోయి ఉంటారు. సో ఈ విధంగా ఒక మహిళ అండ్ ఇంకొక ఆయన కూడా ఇద్దరు కూడా స్పృహ కోల్పోయి పడిపోవడం జరిగిందంట. సో డిఎస్పీ రమణ కుమార్ ఆయన వల్ల ఇదంతా కూడా కీలకంగా మారిందనే విధంగా మహిళ కోసం అని చెప్పేసి అంబులెన్స్ ని పిలిపించి అంబులెన్స్ రాకన్నా ముందే గేట్లు తెరవడంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అరే ఇప్పటిదాకా గేట్లు క్లోజ్ ఉండే గేట్లు ఓపెన్ చేశారు, టికెట్లు ఇస్తున్నారేమో అని చెప్పేసి పద్మావతి పార్క్ అందరూ వచ్చేసారు, మనకు టోకెన్లు ఇస్తున్నారేమో పదని అందరూ ఒకటేసారి రావడం జరిగింది. సో అందరూ ఒకటేసారి రావడం వల్ల ఈ తొక్కిసలాట అనేది జరిగింది అనమాట. సో అక్కడ కొంతమందికి ఊపిరి ఆడకపోవడం, కొంతమంది స్పృహ కోల్పోవడం, కొంతమంది గాయాలు అవ్వడం. పద్మావతి పార్క్ దగ్గర కూర్చున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారట. అంటే ఒకేసారి అందరూ ఒకేసారి లేచి వెళ్ళలేరు కదా, సో ఆ విధంగా తొక్కిసలాట జరిగింది. సో మొత్తానికైతే అక్కడ 6 మంది చనిపోవడం కానీ ఇదంతా ఒక విషాదంగా మారిపోయింది అనమాట. సో ఇక్కడ మెయిన్ తప్పు ఎవరిదంటే డిఎస్పీ రమణ కుమార్ అనే విధంగా అనుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఒక ఇష్యూ జరిగింది, బయట ఉన్న వాళ్ళకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, సరిగ్గా కన్వే చేయకుండా డైరెక్ట్ మీరు గేట్లు తెరిచేశారు. ఓకే అంబులెన్స్ కోసం చేశారు, ఓకే, కానీ కనీసం బయట ఉన్న వాళ్ళకి చెప్పాలి కదా, ఇక్కడ టోకెన్లు కాదు, ఈ విధంగా ఒక మహిళ ఈ విధంగా అయింది కాబట్టి తెలుస్తున్నామని. సో ఆ విధంగా తెరవడం వల్ల అందరూ ఒకటేసారి రావడం వల్ల జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఆయన తప్పే. అదేవిధంగా అక్కడ అంబులెన్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన డ్రైవర్ కూడా అక్కడ లేడు సరైన సమయానికి తీసుకెళ్ళడానికి, ఇంకా కాసేపు ఇంకా గేట్లు అనేది తెరిచే ఉండడం. సో ఇదంతా కూడా కారణం అయిపోయింది అనమాట. సో మొత్తానికి ఇక్కడ కీలకమైన కారణం ఎవరంటే డిఎస్పీ రమణ కుమార్ అనే. అదేవిధంగా అధికారుల యంత్రాంగం కూడా ఫెయిల్ అయిపోయింది, పోలీసులు ఫెయిల్ అయిపోయారు. బ్యారికేడ్ల విషయంలో కూడా పోలీసులు కానీ అధికారులు కానీ సరిగ్గా మెయింటైన్ చేయలేదంట. సో మరి దీనికి ఇంకా ముందు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఖచ్చితంగా ఇక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కూడా చాలా దీని గురించి అయితే వాళ్ళు ఆల్రెడీగా బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పారు. చికిత్స పొందుతున్న వాళ్ళకు కూడా అండగా ఉంటామని ధైర్యం అయితే చెప్పారు. చూడాలి మరి ఇంకా దీని గురించి ఎలాంటి నిజాలు బయటకు వస్తాయని.